ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూసినట్లయితే చిన్న వయస్కుల వారికి కూడా గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి. అసలు ఈ గుండె జబ్బులు రావడానికి కారణం ఏమిటో వివరిస్తారా అండి? కొన్ని పుట్టుకతో వచ్చే ఉంటాయి, తర్వాత కొన్ని వాల్వ్స్ సంబంధించినవి, అలాంటివి రకరకాలు చాలా రకాలు ఉంటాయి. అయితే మనం సామాన్యంగా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న కానీ మనకు సామాన్యంగా ఎక్కువగా కనపడేది కానీ ఏంటంటే గుండె జబ్బు అంటే గుండెకి రక్తం సరఫరా అందక వచ్చేటువంటి గుండెపోటుని సామాన్యంగా చెప్పుకుంటాం. ఎందుకంటే అది ఎమర్జెన్సీ కూడా, కొంతవరకు దాన్ని నిరోధించే శక్తి కూడా మనలో ఉంటుంది. ఎందుకంటే పుట్టుకతో వచ్చినటువంటి వాటికి మనం ఏం చేయగలిగింది లేదు. ఎక్కువగా మనం మాట్లాడుకునేటువంటిది ఈ గుండెపోటునే గుండె జబ్బుగా ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం. గుండెకి రక్త సరఫరా అవ్వడానికి 3 ధమనులు ఉంటాయి, అవి గుండెకి రక్త సరఫరా చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా వెడుతున్నటువంటి ఈ రక్తనాళాల్లో ఎక్కడైనా కొంచెం బ్లాక్ రావడం కానీ, అంటే రక్తం గడ్డగట్టి అడ్డపడడం కానీ, లేకపోతే ఆ రక్తనాళాలు కొంచెం థిక్గా మందంగా అయిపోయి రక్త సరఫరా సాఫీగా అవ్వకుండా కానీ అయినట్టయితే అప్పుడు గుండెపోటు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. రక్తనాళాలు మందంగా అవడానికి ఒకటి వయస్సు కారణం. వయస్సు పెరుగుతున్నంత కొద్దికి రక్తనాళాలు కొంచెం కొంచెంగా మందంగా అవుతూ ఉండడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అంటే ఒక ఓల్డేజ్, ఒక వార్ధక్యం వచ్చిన తర్వాత ఈ రక్తనాళాలు మందంగా అవటం అనేది జరగాలి. అయితే ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తున్నది ఏంటంటే కొంచెం తక్కువ వయసులోనే ఈ రక్తనాళాలు మందంగా అయిపోవడం కానీ, లేకపోతే రక్తనాళాల్లో కొంచెం ఆటంకాలు రావడం కానీ జరిగి ఈ గుండె జబ్బులు అనేవి కనపడుతున్నాయి. మనం తీసుకునేటువంటి ఆహారాల్లో కొంచెం ఆయిలీ ఎక్కువగా ఉన్నటువంటి, అంటే నూనె పదార్థాలు ఎక్కువగా ఉండి బాగా నూనెలో మరిగించి వేయించినటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి కదా, వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండటం వల్ల మన రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా అవటం, ఈ రక్తనాళాలు థిక్గా అయిపోయి మందంగా తయారవటం అనేది ఒకటి జరుగుతూ ఉంటుంది. ఎక్కువ ఈ కొలెస్ట్రాల్ పెంచేటువంటి ఆహార పదార్థాలు ఏ ఉంటే అవన్నీ కూడా, కొంత మాంసాహారం కూడా విపరీతంగా తీసుకున్నట్టయితే కూడా ఈ కొవ్వు బాగా పెరిగిపోయి రక్తనాళాలు బ్లాక్ అయ్యి గుండె జబ్బు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి, ఒకటి కుటుంబ పరంగా కానివ్వండి, ఉద్యోగ పరంగా కానివ్వండి, ఏవైనా ఒత్తిళ్ళు అవి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ గుండెపోటు వచ్చేందుకు లేదంటే గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశాలు పెరుగుతాయి. అంటే మన జీవన విధానం, మనం తీసుకునేటువంటి ఆహారం వల్ల తొందరగా రావటం అనేది జరుగుతుంది. వయస్సు పెరిగాక వచ్చేటువంటిది ఎవరం ఆపలేం. ఈ ముందుగా రావడం అనేది మనం తెచ్చుకుంటున్నటువంటి ఒక సమస్య అన్నమాట. ఆహారం విషయంలోకి వస్తే ఏంటంటే కొన్ని ఆహారాలు గుండెకు మేలు చేసే ఉంటాయి, కొన్ని హాని చేసే ఉంటాయి. ఏవేవి మేలు చేస్తాయో వాటిని ఎక్కువగా తీసుకోవటం అన్నది మనం చేయాల్సినటువంటి పని. ఏవి ఎక్కువ మేలు చేస్తాయని చూసినట్టయితే కనుక రంగు ఉన్నటువంటి కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళు, బాగా ఎర్రగా ఉన్నటువంటివి, అంటే ఏంటంటే బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, టొమాటో కానీ, లేకపోతే పళ్ళలోకి వచ్చేసరికి బొప్పాయి పండు, కమలా పండు, తర్వాత పుచ్చకాయ, ఇలా ఎర్రగా ఆరెంజ్ కలర్గా ఉన్నటువంటివన్నీ కూడా ఈ శరీరంలో అక్కర్లేని అనారోగ్యకరమైన పదార్థాలని బయటికి పంపించేస్తాయి అన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ అంటూ ఉంటారు. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి శరీరం ఆరోగ్యంగా ఉండడానికి చాలా అవసరమైనటువంటివి కనుక ఇటువంటి ఆహారాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే బీరకాయ, పొట్లకాయ, సొరకాయ, తర్వాత బూడిద గుమ్మడికాయ, ఇవన్నీ కూడా, తర్వాత ఇంకొకటి కాకరకాయ, ఈ కాయగూరలు ఆ గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. అలాగే మనకి ఇంకా చెప్పుకోవాల్సినవి ఏంటంటే వెల్లుల్లి ఒకటి, వాము ఒకటి, అల్లం ఒకటి, ఈ 3 కూడా గుండె ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తాయి. ఏంటంటే గుండెకి రక్త ప్రసారం బాగా ఉండడానికి ఈ వెల్లుల్లి, వాము, అల్లము, ఈ 3 ఉపయోగపడతాయి కనుక వీటిని నిత్యం మనం తీసుకునేటువంటి ఆహారంలో కనుక తీసుకుంటూ ఉన్నట్టయితే కూడా ఈ గుండె జబ్బుల్ని నివారించుకునేందుకు అవకాశం ఉంటుంది. తినకుండా ఉండవలసినవి ఏంటి అంటే కొలెస్ట్రాల్ని పెంచేటువంటి బాగా ఎక్కువగా కొవ్వు ఉన్నటువంటి మాంసాహారాలు. కొన్ని మాంసాహారంలో కొవ్వు బాగా ఎక్కువగా ఉంటుంటుంది కదా, అంటే జంతువుల మాంసము అలాంటివన్నిటిలో కూడా కొంచెం కొవ్వు ఎక్కువగా ఉంటుంది, అవి అనారోగ్యకరం కనుక వాటిని తగ్గించేసుకోవాలి. అలాగే కోడిగుడ్డులో కూడా ఈ పచ్చసొన ఈ కొలెస్ట్రాల్ అంతా బాగా పెంచేటువంటిది కనుక అది కూడా మానేసి తెల్ల భాగం ప్రోటీన్ ఉంటుంది, అది తీసుకోవచ్చు. అలాగే చేపలు కూడా కొంతవరకు పర్వాలేదు, చేపలు ఆరోగ్యానికి మేలే చేస్తాయి. వాటిలలో ఉన్నటువంటి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం, అవి గుండె ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడతాయి. అయితే ఈ చేపల్ని వండేటప్పుడు విపరీతంగా నూనె పోసుకుని దానిలో వేయించుకుని అలా చేసుకుని తిన్నట్టయితే కనుక మళ్ళీ అది అనారోగ్యానికే కారణం అవుతుంది. రెగ్యులర్గా ప్రతి వాళ్ళు వయస్సుకు అనుగుణంగా, అంటే చిన్న వయసులో ఉన్నట్టయితే కనుక ప్రతిరోజు సైక్లింగ్ కానీ, ఈత కొట్టడం కానీ, కొంచెం ఆడపిల్లలు స్కిప్పింగ్ అది చేస్తూ ఉండడం, టెన్నిస్ లాంటి ఆటలు ఆడుతుండడం, అంటే శారీరక శ్రమ కనుక చేస్తున్నట్టయితే ఈ శరీరంలో అక్కర్లేని పదార్థాలన్నీ బయటకు పోవటానికి మార్గం ఒకటి ఏర్పడుతుంది అన్నమాట. అలాగే కొంచెం వయసు పెరిగింది అనుకోండి, ఒక మధ్య వయసు తర్వాత 40-45 సంవత్సరాల తర్వాత ఈ అతి వ్యాయామాలన్నా చేయకూడదు. అలా చేయడం వల్ల కూడా గుండె జబ్బులు తెచ్చుకోవడం అవుతుంది.
వయస్సుకు అనుగుణంగా అప్పుడు కొంచెం గబగబా నడవటం, అంటే బ్రిస్క్ వాకింగ్ అంటాం. ఇటువంటి వాకింగ్ అనేది ప్రతిరోజు 40-45 నిమిషాల పాటు నిత్యం చేస్తూ ఉన్నట్టయితే కూడా ఈ శరీరానికి ఆరోగ్యంగా ఉండి గుండె జబ్బులు నివారించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా కొంచెం పై వయసు పెరిగినట్టయితే కనుక నెమ్మదిగా వాకింగ్, కొంచెం 60 ఏళ్ళు దాటిన వాళ్ళంతా కొంచెం నిదానంగా వాకింగ్ చేస్తూ ఉండడం కూడా మంచిదన్నమాట. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇంత వ్యాయామం చేయటం వల్ల గుండె జబ్బులే కాదు, చక్కెర వ్యాధి కూడా అదుపులో ఉంటుంది. గుండె జబ్బులు రావడానికి కారణాల్లో చక్కెర వ్యాధి ఎక్కువగా ఉండడం, అంటే మధుమేహ వ్యాధి ఉండటం, తర్వాత రక్తపోటు ఉండడం కూడా కారణాలు అవుతాయి. ఎప్పుడైతే వ్యాయామం రెగ్యులర్గా చేస్తూ ఉంటామో ఈ శరీరంలో ఉన్నటువంటి చక్కెర శాతం, అంటే రక్తంలో ఉన్న చక్కెర శాతం తగ్గి గుండెకి రక్షణ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ప్రతిరోజు కొన్ని యోగ ఆసనాలు, తర్వాత ప్రాణాయామాలు, ఈ రెండు చేస్తూ ఉండడం వల్ల కూడా ఈ గుండె కొట్టుకునేటువంటి తీరులోను, తర్వాత మనసు ప్రశాంతంగా ఉండడం వల్ల గుండెకి ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఈ యోగా లేదంటే ప్రాణాయామాలు రెండు కూడా సహకరిస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే ఔషధంలో మొట్టమొదటిగా మనం తీసుకునేటువంటి మూలిక అర్జున. ఈ అర్జున అని తెలుగులో మద్ది చెక్క అంటూ ఉంటారు. అర్జున గుండెకి చాలా మంచి టానిక్ అనమాట. అంటే గుండె చక్కగా కొట్టుకునేటట్టుగా ఉండడానికి, గుండెకి సరైన రక్త ప్రసారం అవ్వడానికి, సక్రమంగా పనిచేయడానికి అన్నింటికి కూడా అర్జున చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకోవడానికి కాస్తంత చూర్ణాన్ని తీసుకుని విడిగా పెట్టుకుందాం. తర్వాత మనకు కావాల్సిన మూలిక ఏంటంటే అశ్వగంధ. అశ్వగంధ ఏంటంటే మానసిక ప్రశాంతతకి చాలా బాగా ఉపయోగపడుతుంది. గుండెకి ఒక టానిక్ లాగా ఉపయోగిస్తుంది. గుండెకి రక్త ప్రసారం చక్కగా జరగటానికి కూడా అశ్వగంధ బాగా ఉపయోగపడుతుంది. అలాగే అశ్వగంధ రసాయనం అంటూ ఉంటాం. అంటే ఏంటంటే శరీరంలో అన్ని క్రియలు చక్కగా జరగటానికి ఈ అశ్వగంధ బాగా ఉపయోగపడుతుందని. అంటే ఏంటంటే శరీరంలో హానికారకమైనటువంటి లేదంటే వ్యాధికారకమైనటువంటి ఎటువంటి పదార్థాలు శరీరంలో ఉన్నా సరే వాటిని బయటకు పంపించడానికి కూడా అశ్వగంధ తోడ్పడుతుంది. ఈ అశ్వగంధ చూర్ణాన్ని 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకోవడానికి ఎంత చూర్ణం కావాలో అంత మాత్రం తీసుకుని ఇందాక చూర్ణంతో కలుపుకుందాం. తర్వాత మనం తీసుకోవాల్సింది ఏంటంటే వచ. రక్తనాళాల్లో బ్లాక్ రాకుండా ఉండడానికి కూడా ఈ వచ అనేది బాగా తోడ్పడుతుంది. మానసిక ప్రశాంతత కూడా వచ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వచ చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకోవడానికి కొద్దిపాటి చూర్ణాన్ని తీసుకుని ఇందాక తీసుకున్న 2 చూర్ణాలతోటి కలుపుదాం. మనం తర్వాత తీసుకోబోయేది సొంఠి. సొంఠికి కూడా రక్త ప్రసారాన్ని మెరుగుపరిచేటువంటి గుణం ఉంది. ఎందుకంటే ఇందాక ఆహారాల్లో చెప్పాను కదా, అల్లం కూడా చాలా మంచిది గుండె బాగా పనిచేయడానికని. అల్లానికి మరో రూపమే సొంఠి కదా. ఈ సొంఠి కూడా రక్త ప్రసారాన్ని బాగా మెరుగు చేస్తుంది. ఇక్కడ బ్లాక్స్ రాకుండా ఉండేటందుకు తోడ్పడుతుంది ఇది. అలాగే తీసుకున్నటువంటి ఔషధం శరీరానికి వంట పట్టడానికి కూడా ఈ సొంఠి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సొంఠి చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధానికి కొద్దిపాటి పరిమాణంలో ఈ సొంఠి చూర్ణాన్ని తీసుకుందాం. ఇప్పుడు మనకి ఔషధానికి కావాల్సినటువంటి చూర్ణాలన్నీ రెడీ అయ్యాయి కదా, వీటిని ఇప్పుడు బాగా కలుపుతాను. ఇలా ఈ 4 రకాల ఔషధాల చూర్ణాలని తయారు చేసుకుని వాటిని బాగా కలిపేసుకుని ఒక సీసాలో పోసి ఉంచుకోండి. ఈ చూర్ణాల మిశ్రమాన్ని పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక 1/2 చెంచాడు పరిమాణంలో తీసుకుని గోరువెచ్చని నీటితో కలుపుకొని 2 పూట్లా తీసుకున్నట్టయితే కనుక గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉండడానికి కూడా సహాయపడుతుంది.